నమస్తే అండి. అందరికీ ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నానండి. చిన్న విషయం చెప్పాలని నేను ఇలా మీ ముందుకి వీడియో చేయడం జరిగింది. రీసెంట్గా మనకి నర్సాపూర్లోని బీవీఆర్ఐటి కాలేజ్లో ఒక పెద్ద యాక్సిడెంట్ వల్ల స్టూడెంట్స్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. అండ్ డ్రైవర్ అయితే స్పాట్లో చనిపోయాడండి. నాకు ఈ విషయం ఎలా తెలిసింది అంటే, మా అక్క వాళ్ళ బాబు కూడా అదే కాలేజ్లో చదువుతున్నాడు. కాలేజ్కి వెళ్ళలేదా అని నేను అడిగినప్పుడు వాడు చెప్పిన ఆన్సర్, కాలేజ్ బస్ యాక్సిడెంట్ అయింది పిన్ని, ఇవాళ కాలేజ్ లేదు. అదేంటి అంటే, వాడు నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఆర్టీసీ బస్సెస్లో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రైవేట్ బస్సెస్ మేము కాలేజ్ బస్సెస్కి వెళ్తున్నాం పిన్ని, ఆ బస్సెస్లో కూడా మాకు సేఫ్టీ లేకుండా అయిపోయింది. ఎంత క్రౌడ్ ఉంటుందంటే ఆర్టీసీ బస్లో ఫ్రీ టికెట్ అవ్వడం వల్ల లేడీస్ ఫుల్గా రష్గా ఉంటున్నారు. చిన్న చిన్న పనులు ఉన్న వాళ్ళు కూడా చీపురు కొనుక్కోవాలన్నా, చిన్న చీర కొనుక్కోవాలన్నా సందర్భం లేకపోయినా వాళ్ళు బస్లో ట్రావెల్ చేయడం వల్ల మాకు స్టూడెంట్స్కి బాగా ఇబ్బంది అయిపోవడం వల్ల మేము కాలేజ్ బస్సులకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అండి, ఒక పిల్లలకి ఫీజు కట్టాలి అంటేనే కష్టం. అలాంటిది ట్రాన్స్పోర్ట్కి 50,000 ఛార్జ్ చేస్తారు ప్రైవేట్ కాలేజెస్ బస్సెస్ వాళ్ళు. ఒక ఇంట్లో ఒక అబ్బాయికి చదివించడమే కష్టం. ఇద్దరిద్దరు అబ్బాయిలను చదివించాలి, ప్లస్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫీజు కట్టాలి అనేది చాలా పెద్ద విషయం అండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. మా బాబు గురించి నేను చెప్పట్లేదు, జనరల్గా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి నేను చెప్తున్నాను. అలా ఆర్టీసీ బస్సులో క్రౌడ్ మొత్తం ఫుట్బోర్డ్ ట్రావెలింగ్ చేస్తున్నారు. నేను చూశాను, చాలా ఫుట్బోర్డ్లో చేస్తుంటారు పిల్లలకి ఏమైపోతుందో, ఇబ్బంది అయినా పర్వాలేదు, అప్పు చేసైనా పర్వాలేదు, మన పిల్లలకి సీటు దొరికితే బాగుండు అని ఉద్దేశంతో పేరెంట్స్ బస్సెస్కి ఫీజు కడుతున్నారు. ఆ బస్సెస్లో కూడా పిల్లలకి సేఫ్టీ లేదు, ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ బస్సెస్లో కూడా. అలాంటప్పుడు సేఫ్టీ ఎక్కడుంది పిల్లలకి? ఆడపిల్లలకైనా మగపిల్లలైనా ఎవరి పిల్లలైనా పిల్లలే. నేను ఒక్కటే చెప్తున్నానండి, గవర్నమెంట్ ఫ్రీ బస్ అనేది లేడీస్కి ఎందుకు ఇచ్చింది అంటే, కొంతమంది ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు, బిలో పువర్టీ ఉన్న వాళ్ళకి ఏదైనా ఛార్జెస్ తగ్గేయడం వల్ల ఇంట్లో వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేసినట్టు అవుతుంది అని గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది. కానీ దయచేసి లేడీస్ ఎవరు కూడా సమయం సందర్భం లేకుండా ఊరికే చిన్న చిన్న వాటి కోసం ప్రయాణం చేస్తూ రెగ్యులర్గా వెళ్ళే స్కూల్ బస్లో వెళ్ళే పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, రెగ్యులర్ డ్యూటీస్కి వెళ్ళే జనాలకి ఇబ్బంది పెడుతున్నారండి. అది కరెక్ట్ కాదు. మీకు వాళ్ళ స్కూల్ టైమింగ్, కాలేజ్ టైమింగ్ కాని టైంలో ప్రయాణం చేయండి, అది అవసరమైతే తప్ప చెయ్యకండి. ఫ్రీ బస్ ఉంది కదా అని ఫ్రీగా వాడేసుకోవడం అనేది కరెక్ట్ కాదండి. మన వల్ల ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వేరే వాళ్ళు ఇబ్బంది పడతారండి. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఊరికే మీరు తిరుగుతున్నారు, మీ పిల్లలు కూడా చదువుతుంటారు, మీ హస్బెండ్ జాబ్ చేస్తుంటారు. ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదండి. పిల్లలకి సేఫ్టీ అనేది ఉండట్లేదు. ఆర్టీసీ బస్సెస్లో లేడీస్కి ఫ్రీ టికెట్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్స్ కానివ్వండి, కామన్గా జనరల్గా ప్రయాణం చేసే వాళ్ళకి ఇబ్బంది అనేది చాలా ఉంటుందండి. నిజంగా ప్రయాణం చేసే వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం లేదు, కొట్టుకుంటున్నారు లేడీస్. ఫ్రీ టికెట్ ఏమో దేవుడికి తెలుసు, కానీ పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. రెగ్యులర్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళకైతే ఇబ్బంది బాగా అవుతుందండి. మీరు ఒక లేడీ అయ్యి ఇలా చెప్పడం కరెక్ట్ అని మీరు అనుకోవద్దండి. నేను సాటి మనిషిగా మనము ఒకరికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇబ్బంది మాత్రం పెట్టొద్దండి. అది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయాణం అనేది చేస్తారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. మీ దృష్టికోణంలో ఆలోచించండి. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే మీకు నచ్చినట్టు చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నా మాటలు మీ ఎవరినైనా ఇబ్బంది పెడితే సారీ, కానీ ఒకసారి ఆలోచించండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ. కాకపోతే ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే, బాయ్.